కమ్ముకొచ్చేసి మసీకటి మటేలాయ బిడ్డ జువాల మందెదురు చూడబట్టే ఆరాము చెయ్యకురా కొడక మందాడున్నదిరా బిడ్డ గారం. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ గెస్ట్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడింది, ఉద్యోగం రాలేదని తను కృంగిపోలేదు. తన టాలెంట్ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం కావాలని చెప్పి ఇవాళ పల్లె పాటల్ని పట్నం దాకా పట్టుకొచ్చి కొన్ని కోట్ల వ్యూస్తో ఇవాళ మంజుదూర్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పరిచయం అయింది. సో తన ప్రస్థానం ఏంటి, తన నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది అని మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిస్టర్ నమస్తే. నమస్కారం అన్న, బాగున్నారా? బాగున్నా. చాలా బాగున్నా. ఓకే, పాటల ప్రస్థానానికి పోయే ముందు ఒక చిన్న పాటతోటి స్టార్ట్ చేద్దాం. మంజుదుర్గ గానం యూట్యూబ్ ఛానల్ మన ఓన్ ఛానల్. అందులో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సాంగ్ ఏంటంటే కొత్తగా పెళ్ళి ఎంకటి ట్రెండ్ అవుతుంది. నియర్లీ 5 మిలియన్ వ్యూస్ వెళ్ళింది 2 monthsలో. ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది. సో అది మీతో ఇప్పుడు ఆ పాటతో స్టార్ట్ చేస్తుంది. కొత్తగా పెళ్ళయ్య ఎంకటి ఆడబోయినవు పెనిమిటి, కొత్తగా పెళ్ళయ్య ఎంకటి ఆడబోయినవు పెనిమిటి, ఇడవలేద పత సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి, నిన్నిడవలేద పత సోపతి కమ్ముకొచ్చే సింహ సీకటి. అగరదేనా శ్రీమతి ఊరిలో పెద్ద మనిషిని, అగరదేనా శ్రీమతి ఊరిలో పెద్ద మనిషిని, సిన్నోని పెద్దోని కయ్యమిది తీరుపన్నయ్య పోతిని, సిన్నోని పెద్దోని కయ్యమిది తీరుపన్నయ్య పోతిని. అంటే ఏంది, ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన ఇంటికి రమ్మని ఆమె అడుగుతుంది, ఆయనేమో పంచాయతీ అంటే న్యూ మ్యారీడ్, అంటే చిన్న ఏజ్ లో కూడా సర్పంచ్ అవుతున్నారు కదా. సో అట్లా న్యూ మ్యారీడ్ అయినా సర్పంచ్. అప్పుడు తను మ్యారేజ్ కాగానే ఇంకా ఊళ్ళో గొడవలు ఉంటాయి కదా, తను వెళ్తుంటాడు అన్నట్టు. ఆమె చీకటి అవుతుంది, ఇంకా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తుంటది, ఇంకా రాకపోయేసరికి నైట్ చీకటి అయినాక వచ్చేసరికి అప్పుడు క్వశ్చన్ వేస్తుంటది అన్నట్టు. వాళ్ళిద్దరి మధ్యనే సంభాషణ అనుమానిస్తుంటది, ఆయనేమో నిజమే చెప్తుంటాడు. అట్లా నేపథ్యం ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా స్టార్ట్ అయింది అనేది అంటే అందరు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి. అవునన్నా. సో ఎక్కడ మన ఊరు ఎక్కడ? మన అమ్మ వాళ్ళది వచ్చేసి కట్టంగూరు మండలము, నల్గొండ జిల్లా, మునుకుట్ల విలేజ్. అత్తమ్మ వాళ్ళది వచ్చేసేమో చిట్యాల మండలం, ఎలికట్ట విలేజ్. విద్యాభ్యాసం 10th వరకు ఊళ్ళో మునుకుంటలనే జరిగింది. ఇంటర్ అమ్మమ్మ దగ్గర ఉండి నగరికల్లో చేసిన. ఇంకా ఇంటర్ అయిపోగానే మ్యారేజ్, డిగ్రీ, ఎంఎస్సి, బిఎడ్ అంతా నల్గొండలనే. డిగ్రీ చేసినావు, ఎంఎస్సి చేసినావు, మళ్ళీ బిఎడ్ అన్ని నల్గొండలనే. నాది ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీరు ఇక్కడ మన ఉద్యోగం కోసం కష్టపడ్డారు, తర్వాత ఈ సాంగ్స్ కి రావాలని ఎందుకు అనిపించింది? నువ్వు పాడుతావు అని గుర్తించిన వాళ్ళు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇష్టమే, స్కూళ్ళలో ఇట్లా పాడేది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఏ వర్క్ చేసుకున్నా సాంగ్ పాడుకుంటూ వర్క్ చేసుకోవడం అలవాటు. స్కూల్లో కూడా వాడిన 10thలో ఇట్లా మంచిగా ఫస్ట్ ప్రైజ్ అట్లా వచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది, కాంపిటేటివ్ ప్రిపేర్ అయినాం. ఇంకా జాబ్ రాలేదు. మా హస్బెండ్ నేను ఇద్దరం ప్రిపేర్ అయినాం. డిపార్ట్మెంట్ రాశాను ఇక్కడ సిటీలో ఉండి కోచింగ్ ఇట్లా తీసుకున్నాం. ఇంకా అబౌట్ ఏజ్ 15 days ఏజ్ రిజెక్ట్ అయిపోయింది. 15 days. అది యాక్చువల్గా నా ఓన్ బర్త్డే కూడా కాదు అది. అమ్మ వాళ్ళు ఏం చేసిరంటే అక్కని నన్ను ఇద్దరిని ఒకేసారి స్కూల్కి పంపించారు. సో నాది కొంచెం ఏజ్ ఎక్కువ వేసి పంపించేసారు. అట్లా దాంతో ప్యాడ్లక్ ఏమైందంటే 15 days తోని రిజెక్ట్ అయిపోయింది. ఏఆర్ కానిస్టేబుల్. యాక్చువల్గా డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయినాం అది, బట్ ఇంకా ఎలిజిబుల్ లేదన్నట్టు దానికి. ఉంటే మంచిగా వచ్చేది మార్క్స్, మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చేది. అట్లా ఇక అది అయిపోయింది. మా సార్ కూడా ప్రిపేర్ అయింది, తనకు కూడా రాలేదు. ఇక మనం ఫర్దర్గా అందరితోటి ఇక బాగా ఉంటుంది, పెయిన్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ అంతా వదిలేసి మనం ఎంతో కష్టపడి చదివినప్పుడు జాబ్ రాకుంటే అది జస్ట్ ఎంతో లాంగ్లో పోతే బాధ అనిపించదు. ఎందుకంటే జస్ట్ మిస్లో అయింది కాబట్టి చాలా పెయిన్ ఉంటుంది. సో ఇక అట్లా అయిపోయి ఇక కరోనా టైం వచ్చినప్పుడు మా హస్బెండ్ సాంగ్స్ ఇట్లా వినేసి బాగున్నాయి అంటే నేను పాడుతుంటే తను చూసాడు కదా. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ సీజన్లో అందరూ మొబైల్ పట్టుకొనే ఉన్నారు, ఇక బయటకే వెళ్ళాలి. అంతకుముందు కంటే ఎవరి లైఫ్ వాళ్ళు హడావిడిలో ఉండేది.
సో అప్పుడు ఎవరు బయటికి వెళ్ళలేదు. ఈ ఫోక్ సాంగ్ కల్చర్ అంటే కొంచెం మొత్తం మోడర్న్ స్టైల్ రావడం అనేది కూడా ఎక్కువ కరోనా టైంలో యూట్యూబ్ ఛానల్స్ కానీ సింగర్స్ అంతా అప్పుడే బాగా వచ్చారు. ఇవాళ అదే పాటలు ఇవాళ సినిమాలలో పోతున్నాయి. ఇవాళ పుష్ప సినిమాలో కూడా లక్ష్మి గారు వాడారు, శంకర్ బాబు అన్న కూడా వాడారు. ఇద్దరు వాడతారు అనేది ఒక చిన్నప్పటి నుంచి వాడతారు. దాన్ని సపోర్ట్ చేసి ఒక వీడియో రూపంలో, ఎందుకంటే ఒక సాంగ్ తీయాలంటే మినిమం ₹1,00,000 ఈజీగా అయితే. సో దానికి ఎట్లా సపోర్ట్ చేసారు, ఎవరు చేసారు? యాక్చువల్గా సాంగ్స్ పాడాలి చెయ్యాలి అనేసి మా హస్బెండే శ్రీశైలం, తనే ఖచ్చితంగా పాడాలి మంచిగా, అంటే వాయిస్లు వింటున్నారు కదా తను, సో నువ్వు కూడా బాగా పాడతావు కదా అనేసి తను ఎక్కువ ఎంకరేజ్ చేసిండు. అదే నేపథ్యంలో సర్చ్ చేస్తుంటే మనకి ఇక్కడ రాచకొండ రంగన్న అని నియర్ బై అన్నట్టు ఫోన్ చేస్తే రండి కలవండి అని అంటే కలిసాము. ఎమ్మటే కలిసాము. సాంగ్స్ పాడమంటే పాడితే వాయిస్ బాగుంది అనేసి నెక్స్ట్ డేనే స్టూడియోకి తీసుకెళ్ళిండు. కీ వాయిస్ ఇప్పించిన నెక్స్ట్ డేనే సాంగ్ పాడిచ్చిండు. అది వదిన మర్దల సాంగ్ అని పాడాము. అది ఇద్దరం కాంబినేషన్లో పాడినాము రమేష్ స్టూడియోలో. రాయ రాయ రామరదల రాములోరి బాయి కాడి కొన్నెలాడి ఒరి గొయ్య కలిసిపోదమానే వన్నెలాడి ఒరి గొయ్య కలిసిపోదమానే రాయ ఎండ ముద్ర బట్టె మాడజూడు మండబట్టె వన్నెలాడి ఒరి గొయ్య కలిసిపోదమానే వన్నెలాడి ఒరి గొయ్య కలిసిపోదమానే నీతోనే నాది జోడి నేను బోను నిన్ను వీడి వస్తనో దినే ఒరి గొయ్య కలిసి నీతో నేను వస్తనో దినే ఒరి గొయ్య కలిసి నీతో నేను సానరాయితో కొడవలి సొక్కంగా నూరుకొని తెస్తినో దినే ఒరి గొయ్య కలిసి నీతో నేను తెస్తినో దినే ఒరి గొయ్య కలిసి నీతో నేను. థ్యాంక్ యూ. అది పాడాము ఆ రోజే స్టూడియో వర్షన్, నెక్స్ట్ డేనే రిలీజ్ అయింది. మంచి వ్యూస్ వచ్చినాయి ఆ సాంగ్కి, స్టూడియో వర్షన్లో మంచి వ్యూస్ వచ్చినాయి. సో అది మంచిగా అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఎంఐ వాయిస్ బాగుంది అనేసి ఇంకా సతీష్ అన్న కూడా అత్త కోడల సాంగ్ పాడించారు. బాగుంటుంది. యాక్చువల్గా ఆ సాంగ్ కోసం 5-6 మెంబర్స్ని సింగర్స్ని మార్చిరంట, కానీ తనే పాడితే బాగుంటుంది, సాంగ్కి మంచి న్యాయం చేస్తుంది అనేసి నాకు ఫస్ట్ కదా కొంచెం ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది, అయినా కూడా రిస్క్ తీసుకొని అన్న పాడించిండు. కరోనా టైంలో బాగా ఫ్రీ ఉన్నారు పబ్లిక్, ఫోక్ ని బాగా ఆదరించారు. సో చాలా మంది సింగర్స్ బయటకు వచ్చారు, కానీ ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఛానల్స్ ఎక్కువైనాయి, యూట్యూబ్ నుంచి కూడా తగ్గియడం ఒకటి. రెండో విషయం ఏంటంటే మళ్ళీ ఒక వీడియో షూట్ చేయాలంటే డిమాండ్ ఎక్కువ అయిపోయింది. కెమెరామెన్ కావచ్చు ఏదైనా ప్రతి ఒక్కటి అంతే. ఎట్లా ఛాలెంజెస్ ఎట్లా ఒక 2-3 సాంగ్స్ బయట ఛానల్స్ లో వాడినాం స్టార్టింగ్ లా. ఇంకా కొంచెం అవకాశాలు అయినా రావాలంటే ఫస్ట్ సరేలే ఇక మనకు అసలు యాక్చువల్గా మాకు ఛానల్ పెట్టాలి అనే ఆలోచన తప్ప దాని గురించి ఏం నాలెడ్జ్ తెలియదు. బట్ ఎట్లయినా చేసి వెళ్దాము, ముందుకు వెళ్ళాలనేసి మా హస్బెండ్ ఛానల్ పెట్టేద్దామని ఛానల్ పెట్టేసినాం. ఒకటి స్టూడియో వర్షన్ వేసినాం ఫస్ట్, దాంతోనే మానిటైజేషన్ అయిపోయింది, మంచి వ్యూస్ వచ్చినాయి. ఆ ఒక్క సాంగ్ స్టూడియో వర్షన్ తోటే వచ్చేసినాయి. పెట్టిన 15 days 1 month లోపు ఛానల్ మొత్తం మంచిగా మానిటైజేషన్ అయిపోయింది, మనకి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయ్యే స్టేజ్కి వచ్చింది అన్నట్టు. అది అప్పుడు 3 lakh అట్లా వచ్చింది. ప్రోమో వెళ్ళింది, ఫుల్ సాంగ్ 3 lakh వెళ్ళింది. అట్లా అప్పటికి ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది మనకి. అది యాక్చువల్గా సేకరణ సాంగ్, అమ్మ జస్ట్ ట్యూన్ ఇచ్చింది, నేను లిరిక్స్ రాసుకున్నా. నాగరాజు తమ్ముడు అని ఉంటాడు, నాగరాజు బ్రదర్ కాసాని, ఆ బ్రదర్ ట్యూన్ మళ్ళీ మార్చేసిండు. అక్క ఇట్లా పాడితే బాగుంటుంది అనేసి మంచి సపోర్ట్ చేసిండు. అదేంటంటే కట్ట మీది కనకతుమ్మ నందనందలో కట్టెలాకు నేను పోతి నందనందలో పుట్ట పుట్ట ఇరుసుకుంట నందనందలో బుడ్డ మోపే కట్టుకుంటే నందనందలో బుడ్డ మోపే కట్టుకుంటే నందనందలో మరి ఏమి సరిగా చెప్పవమ్మ నందనందలో కాబోరు సేనోడు నందనందలో నన్ను కేసి పిలిచినాడే నందనందలో కేసి పిలుస్తుంటే నందనందలో నేను కట్టెలిస్తాడా అనుకుంటే నందనందలో కట్టెలిస్తాడా అనుకుంటే నందనందలో వాడు వంగబెట్టి గుద్ది సంపే నందనందలో కట్ట మీద కనకతుమ్మ నందనందలో కట్టెలాకు నేను పోతి నందనందలో పుట్ట పుట్ట ఇరుసుకుంటా నందనందలో బుడ్డ మోపే కట్టుకుంటే నందనందలో. ఇది యాక్చువల్గా అప్పట్లో అమ్మ వాళ్ళు ఇంకా కట్టెల కానీ ఎవరి బాయికడికన్నా పోయారనుకో, అప్పట్లో చిన్న అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అట్లనే పోయేది కదా, ఇక వాళ్ళ కొంచెం ఇష్యూస్ కూడా అవుతుంటాయి అన్నట్టు. అట్లా పటేల్ దగ్గర
పటేల్ సిల్క దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ లాస్ట్కి మంచి ఫన్నీ వీడియో, ఇదొకటి ఫన్నీ సాంగ్ అన్నట్టు బాగుంటుంది. లాస్ట్కి మంచిగా వెళ్ళిపోయింది వ్యూస్ కూడా. నియర్లీ 40 సాంగ్స్ ఉంటాయి మన ఛానల్లో కాకుండా బయట కూడా పాడినాం. అంటే రెమ్యునరేషన్ కొంచెం ఓకేనా? పర్లేదు. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యం ఉంటది, అది కొంచెం డిస్టర్బెన్స్. ఎందుకంటే జాబ్ రాలేక కాదు, వచ్చింది ఆల్రెడీ మనకి. అంటే మొత్తం తినే దగ్గరకు వచ్చినాము, పక్కన ప్లేట్ అయిపోయింది, అది బాగా ఉంటది. అయినా కూడా మనం ఆ ఛాలెంజెస్ అన్ని ఎదుర్కొని ఇవాళ మళ్ళీ ఒక సింగర్ గా ఇవాళ లక్షలు కోట్లు వ్యూస్ అనేవి కూడా ఉన్నాయి పాట. అందులో బాగా నచ్చిన పాట అంటే మీ ఛానల్లో వాడింది కాకుండా ఓవరాల్ గా నేను ఒక 40 పాటలు పాడితే నాకు ఈ పాట అంటే బాగా నచ్చింది అనే పాట ఏమంటారు? అంటే నచ్చిన పాటలలో బాగున్నాయి, బట్ మనది మ్యాక్సిమం మన ఛానల్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము. అంటే మనం సాంగ్ చేస్తున్నాము అంటే కొంచెం జనాలకి కొంచెం ఒక మెసేజ్ అంటూ ఉండాలి అన్నట్టుగా చేసాము. అది అంటే మన ఛానల్లో ఉంటుంది కానీ అది ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన సాంగ్ ఉంటుంది. యాక్చువల్గా అదేంటంటే మా పాప గురుకులం సీట్ వచ్చినప్పుడు మసాజ్ చేయాలని అంటే ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది, ఆ పిల్లలు మంచిగా పొజిషన్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక తల్లి అంటే చిన్నప్పుడు మనకి ఏంటంటే స్కూల్ హాస్టల్స్ గిట్ట అట్లా లేవు, సో ఇప్పుడు అన్నీ ఉన్నాయి. దాంట్లోకి వెళ్తుంటే మన ఎవరికైనా పిల్లలను పంపిస్తుంటే బాధ ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం ఒక పాట రూపంలో తెలియజేసినాం అన్నట్టు. అంటే ఒక తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, చదువుకోలేరు. సో నాలాగా నీ లైఫ్ కావద్దు బిడ్డ, నువ్వు మంచిగా చదువుకొని ఒక గొప్ప ప్రయోజకురాలు కావాలనే ఉద్దేశంతో ఆ సాంగ్ తీసుకొచ్చినాం అన్నట్టు. ఫేమస్ అయింది. అందులో నేను ఒక సన్నివేశం చూసిన, అయితే మీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పోతే చుట్టాలేమో కార్లు వస్తారు, కార్లు వచ్చి వాళ్ళు వీళ్ళని చూడకుండా ఇట్లా పోతామంటే అది బాగా ఫీల్ అవుతారు చూసిన. ఎట్లా చూడాలనిపించింది అది? అంటే ఇప్పుడు ఎవరైనా అన్నా ఎట్లా ఉంటుంది, మనకి డబ్బు ఒకటి, ఎడ్యుకేషన్ మెయిన్, ఆ హోదా ఉంటేనే మనకి ఎవరైనా వాల్యూ ఇస్తారు. సో నాకాడ ఎడ్యుకేషన్ లేదు, మనీ లేదు, నేను ఒక పని చేసుకుంటున్నా, వ్యవసాయం పని చేసుకుంటున్నా, నాకు ఎవరు ఇవ్వరు కదా వాల్యూ. సో వాళ్ళు అంటే వాల్యూ ఇచ్చే వాళ్ళంటే మన రేంజ్ వాళ్ళు ఓకే, బట్ హై ఉంటారు కదా, చుట్టాలైనా సరే ఎవరైనా సరే మనకంటే ఎక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళు మనలా కనీసం చూసి అరే ఇప్పుడు లేని వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే అబ్బా నా చుట్టాలు నా వాళ్ళు అక్కడ ఎంత దూరం పోతున్నా, ఎక్కడ ఉన్నా కూడా దూరం నుంచి తీసుకోవాలని ఉంటుంది, అంటే మాట్లాడాలి. సిచ్యువేషన్లు కంపల్సరీ ఎవరికైనా ఉంటాయి. సో అది ఇంకా చూపించినాం అన్నట్టు, మనం అట్లా చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా చూపించినాం. షూర్. బాల్యమంతా బానిసయింది, నాకు చదువు లేక బ్రతుకంతా భారమయింది, రాతరాక బంధమేది ధరికి రానంది, చేతి గీత లేక పోటీలోను గెలువలేనంది, కలుబడికి పోక మాలాగే నీ బ్రతుకు చూడలేమమ్మా, నీలోనే దాగున్నా ప్రతిభతి అమ్మా, నిన్ను కన్నయ్యనేలా గర్వపడేలా చదువుకో బిడ్డ, నీ అమ్మ నాన్నలా కష్టాలు తొలగించే కలవైరా బిడ్డ, బస్సు బోర్డు రాకున్నా బాధలెన్నో బడిలో చేర్పించాం, గుండె జరిగిపోతున్నా గురుకులం పంపించి గురుతు చేసుకుంటాం, బాల్యమంతా బానిసయింది, నాకు చదువు లేక బ్రతుకంతా భారమయింది, రాతరాక. సూపర్ సూపర్ సూపర్. అది వాస్తవంగా ఏంటంటే జనరల్ మనం అయితే ఫస్ట్ జనరేషన్, మన ఏజ్ గ్రూప్ అంతా కూడా సరే వాళ్ళకు కొంత చదువుకొని ఎంతో కొంత అవేర్నెస్ ఇస్తున్నామేమో కానీ మన నిజంగా మన పేరెంట్స్ పడే బాధ ఇది. ఎందుకంటే వాళ్ళకు చదువుకోలేదు, కనీసం ఒక స్కూల్ కి వచ్చి ఏం మాట్లాడాలో కూడా పరిస్థితి ఉంటది. ఇవాళ గురుకులాలు కూడా కొంత ఎడ్యుకేషన్ ఇవాళ కార్పొరేట్ సిస్టమ్ లా దోపిడీ అయిపోయింది, లక్షలే కొంత గురుకులాలు అనేవి మాక్సిమం అన్న. అది ఆ పాటల ప్రతి ఒక్కటి కవర్ చేసినాం. మా హస్బెండ్ నేను కూర్చొని లిరిసిస్ట్ని అయితే మామిడి యువరాజు, తనని చాలా ఇబ్బంది పెట్టినాం. అంటే ఇప్పుడు అందరికీ అన్ని తెలియాలని లేదు, ఎంత లిరిసిస్ట్ అయినా. ఇప్పుడు ఎడ్యుకేషన్ మనకేంటంటే దాని మొత్తం ఒక సావిత్రిబాయిది, మన ప్రవీణ్ కుమార్, నెక్స్ట్ షేక్ ఫాతిమా కూడా బాగా చేస్తారు, యశ్వర్ శంకర్ అని చేస్తారు, జ్యోతిబా పూలే, నెక్స్ట్ వీళ్ళు ఒక జనరేషన్ అయిపోయిన జనరేషన్. అంటే ఆ గురుకులం కోసం ఎంత కష్టపడ్డారు అనేది అదొక జనరేషన్ ఒక చరణంలో చూపించినాం. నెక్స్ట్ ఇంకో దాంట్లో ఏంటంటే లాస్ట్కి అబ్దుల్ కలాము వీళ్ళందరూ ఉన్నారు కదా, అట్లా తెచ్చుకోవాలి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మంచిగా ఉండాలి, ఒక
డాక్టర్ అయి మాకు వైద్యం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యామినేషన్ ఉంటుంది, ఒక్కొక్క ఐఏఎస్ఐ ఒకటి అంటే సమాజానికి సేవ చేయాలి అన్నట్టుగా మన ఇన్స్పిరేషన్ ఈ ప్రజెంట్ ఉన్న వాళ్ళని తీసుకున్నాం. యాక్చువల్గా అప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలంగాణకు సంబంధించి జోడించి అప్పుడు వాళ్ళు కష్టపడ్డారు. ఎస్ఆర్ శంకర్ గురుకులానికి జ్యోతిబా పూలే వాళ్ళు కష్టపడితే మన ప్రభుత్వం దాన్ని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు మధ్యలో లేదన్న ఆమె తీసుకొ ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఇక్కడ క్యాస్ట్ అని ఇన్ని కులాలు ఉన్నా కూడా పెద్ద కులం అని చిన్న కులం అని ఏ కులాలకు కూడా అవును లేదు, చదువు లేదు. ఓన్లీ మగవాళ్ళు చదివేటోళ్ళు సావిత్రిబాయి పూలే వాళ్ళని చాలా వెలుగులోకి వచ్చింది ఆ గురుకులాలు. దానివల్ల చాలా మందికి లైఫ్ వచ్చింది. సో అట్లా తీసుకొని ఆ సాంగ్ని బాగా చేసినాము. బట్ వ్యూస్ వెళ్ళింది కానీ ఆ సాంగ్ అంటే చాలా ఇష్టము. అందరు ఏం చేసిరంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు షేర్ చేసుకోరు. డైరెక్ట్ వీడియోతో షేర్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉండేది. బట్ మాకు ఆ సాంగ్ అంత మంచిగా చేసినాం కష్టపడి, కానీ ఎలాంటి ప్రభుత్వం ఇట్లా ఎవరైనా గుర్తిస్తారేమనుకున్నా ఏం లేదు. దాన్ని ఏం లేదన్న, ఏం పిలవలే. మళ్ళీ ఆ సాంగ్ ఎడిటింగ్ చేసిండు మన తీసిననే వీడియో ధనంజయ యాదవ్ అన్న తీసిండు. పాపం కష్టపడి తీసిండు. ఎడిటింగ్ మాకే కొంచెం బయట చేయించుకోవాలనే ఉద్దేశంతో చేయించినాం. ఇక్కడ వైజాగ్ అనే పర్సన్ మనకు అన్నోన్ పర్సన్ ఫోన్ కాంటాక్ట్లోనే ఉండే ఆ బ్రదర్ ఎడిటింగ్ చేసిండు. ఆ ఎడిటింగ్ చేసిన బ్రదర్కి ఆ మెసేజ్ సాంగ్ అని ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అది మంచి ఎడిటింగ్కి దానికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం ఆయన గుర్తించి పిలిపించి ఆయనకు అవార్డు ఇచ్చింది. కానీ ఎవరైనా అన్నా కష్టపడేదే మనకి దేని గుర్తింపు రావడం కోసం మనకు కష్టపడతాం. అలాంటిది లేనప్పుడు ఎవరికైనా కొంచెం చిన్న బాధ ఉంటుంది అంతే. అట్లా జనరల్ గా మనకు వేరే వాళ్ళు పాడిన పాటలు కూడా కొన్ని బాగా నచ్చుతాయి. అందులో నచ్చిన పాట అప్పట్లో అంటే కొన్ని పల్లె పదాలు బాగుంటాయి కదా. మన రామస్వామి పాడింది కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. సిటికనేలు గోరు శ్రీరంగపురం తేలు, ఆ తేలు మీద రారా నా పేరు తెలుసుకోరా. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. బయలకు రామా ఎత్తలేదు పోరా, నువ్వు మా పటికి రారా మరింత వండి పెడతా. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. సేను సొప్ప మా ఎత్త కన్నులొట్ట, నా చేతికొక్క జట్ట నీ నెట్ట గడుదు కట్ట. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. బాగుంటది అట్లా. ఇప్పుడు ఈ పాటలు తీస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఒకరు హ్యాండ్ ఇవ్వడము, ఒక రోజు అంటే ఒక కెమెరామెన్ హ్యాండ్ ఇస్తుంటాడు, రకరకాలు ఉంటాయి, చాలా ఉంటాయి అన్న. చాలా ఇక అది కామన్ అన్న, ఎవరికైనా ఉండేది. ఏంటంటే మళ్ళీ యాక్టింగ్ సిస్టమ్ వచ్చేసరికి బాగా ఇబ్బందులు ఉంటాయి. టైంకి ఎవరు ఫోన్లు ఎత్తారు అంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. చేసేవాళ్ళు రెగ్యులర్గా అంటే దాన్నే నమ్ముకొని చేసేవాళ్ళు కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేస్తారన్న. కొంతమంది ఏంటంటే సరే కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా కొంత పోస్ట్ పోన్ అవుతుంది. కొంతమంది ఏంటంటే నెగ్లెక్ట్ వల్ల కూడా కావచ్చు మేబీ. కానీ ఇక అవన్నీ మనం ఇక అన్ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఇక మనం చేసే పని అంతే, ఇక తప్పదు. ఖచ్చితంగా డీజే కూడా చేస్తాం. డీజేలు 2 సాంగ్స్ చేసినాం. ఇప్పుడు కొత్తగా పెళ్ళి వెంకటి చేసినాం, ఒకటి బతుకమ్మ సాంగ్ అని చేసినాం. లాస్ట్ ఇయర్ 2023లో చేసినాం. మనది మంగ్లీ గారి తర్వాత మనదే ఉంది సెకండ్ ప్లేస్లో వచ్చినాయి. బతుకమ్మ పండుగ వచ్చిందమ్మో, చూడబోదం రావేవో మంజుల, చూడబోదం రావేవో మంజుల. తెలుగింటి పండుగ వచ్చిందమ్మో, ఆడబోదం రావేవో మంజుల, ఆడబోదం రావేవో మంజుల. తీరొక్క పువ్వులతో తిలకం దిద్ది, కోటొక్క రంగులనే చీరగద్ది. ఊరంతా పూనకంతో ఊపొచ్చే పాటలతో ఆడుతుండ్రే పాడుతుండ్రే ఊగుతుండ్రే. చల్ ఒంగొంగి చప్పట్లేస్తే దుమ్ములేవాలే, యహా దుమ్ములేవాలే. బతుకమ్మను తయారే చేస్తే పూనకలేలే, యహా పూనకలేలే. ప్రతి గుప్పిలి పూలను తెస్తే అమ్మ తయారే, బతుకమ్మ తయారే. ప్రతిలోగిలి ముగ్గులు వేస్తే జోరు ధరేలే, ఇక జోరు ధరేలే. బతుకమ్మ పండుగ వచ్చిందమ్మో, చూడబోదం రావేవో మంజుల,
చూడబోదం రావే ఓ మంజులా తెలంగాణ పండుగ వచ్చిందమ్మో ఆడబోదం రావే ఓ మంజులా ఆడబోదం రావే ఓ మంజులా. అయితే యాక్చువల్గా ఏమైందన్న అంటే ఈ సాంగ్ మొత్తం బతుకమ్మ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం మేము. బ్రదర్ని రాయమని చెప్పినాం, ఇది కూడా మామిడి యువరాజు రాశారు. అయితే రాయమని చెప్పినాం, వేరే సాంగ్ ఇచ్చారు కానీ అన్న ఇంకా మాకు కావాలి వేరే ఇంకా ఇవ్వండి సాంగ్ మంచిగా చేయండి అనేసి అని అంటే యాక్చువల్గా ఆ పాటతో ముందుకి రికార్డింగ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఎందుకో ఇంకా కొంచెం అంటే తేడా అనిపిస్తుంది ట్యూన్లో అని కొంచెం అనిపించి మళ్ళీ టోటల్గా వేరే టోటల్గా మేము యాక్చువల్గా ఆ లిరిక్స్ బాగున్నాయి, ఆ లిరిక్స్ మీద ట్యూన్ వేరే చేయమన్నా. బట్ ఇక ట్యూన్ చేసే క్రమంలో లిరిక్స్ కూడా మారుతుంటాయి కాబట్టి ఇక సో ఇక టోటల్గా తనకి ఇంక ఏం ఐడియా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇక నా మీదనే చేయాలని పేరు వచ్చేసింది, ఆ ఆలోచన వచ్చి ఇక సాంగ్ పల్లవి వినిపించారు. వచ్చిన తర్వాత ఏమైందంటే లిరిక్స్ కూడా బాగా ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకంటే మ్యూజిక్ సెట్ కావాలి. ట్యూన్ ఇంతకుముందంటే డబ్బుతోటి ఏదో నడిపించేది, అంటే రాగాలి కానీ మ్యూజిక్ వచ్చేసరికి ఏమైతుందంటే కొంచెం తేడా వచ్చేసరికి చాలా చేంజెస్ చేయాలి అక్కడ. ఇక తప్పదు, ఆ ట్యూన్ లా బీట్ కి సరిపోకుంటే కొంచెం అటు ఇటు అయినా లిరిక్స్ చేంజ్ చేయాలి. యాదవులకు సంబంధించి కూడా మీరు ఒక పాట, అంటే వీళ్ళ యాదవుల కల్చర్ ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు ఒక పాట తీయడం, దాంట్లో బాగా మొత్తం వాళ్ళ కల్చర్ సంబంధించి అంటే వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు అన్ని యాడ్ చేసి పాట తీసారు చాలా ఎఫెక్టివ్ గా. అసలు ఎందుకు తీయాలనిపించింది ఆ పాట? అమ్మ నాన్నల నుంచి నేనేం నేర్చుకున్నా అనేది, నేను అమ్మ నాన్నల నుంచి నేనేం నేర్చుకున్నా, నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలి అంటే ఓన్లీ యాదవ్స్ అనే కదా, ఎవరి కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు చేసుకోవచ్చు అట్లా. బట్ మనం పుట్టి పెరిగింది నేను ఒక యాదవ బిడ్డ కాబట్టి, సో నేను చూసిన కల్చర్ని నేను ఒక మెసేజ్ లాగా నా పిల్లలకి ఇవ్వాలి. అమ్మ నాన్న ఏం చదువుకోలేరు, నేను కొంతవరకు చదువుకున్నాను, నా పిల్లలు చదువుకొని ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి అనేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉండాలి అన్నట్టుగా. సో దాని మీదనే డిపెండ్ కాకుండా అది మర్చిపోకుండా మీరు ఒక మంచి పొజిషన్లో విద్య, వైద్యం, పొలిటికల్ అన్ని రంగాల్లో ముందున్నారనే ఉద్దేశంతో వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, ఆ వృత్తిలో ఎదుర్కొనే బాధలు అన్నీ ఒక యాదవ్స్ అంటే మెయిన్గా ఒక కట్టుబొట్టు ఉంటుంది, అంటే వాళ్ళకి కుడిపైటతోని ఒక ఏడికి పోయినా ఒక నిండుగా కనిపించాలనే హుందాతనం ఉంటుంది. సో అది కూడా మిస్ కానియద్దు. ఇప్పుడు రాను అంతా కల్చర్ మారిపోతుంది అని ఎవరు ఎక్కువ వేయట్లే కుడిపైట. సో అది కూడా మొత్తం మనం ఆ పాట అట్లా మిగిలిపోవాలి అన్నట్టుగా వేరే బ్రదర్ని పిలిపించాము లిరిక్స్కు రాయమని. సో తను కొంతవరకు ట్రై చేసిండు, అక్క రావట్లేదు నాకు అని అంటే, సరే ఇంకా ఎవరో ఎందులే అనేసి నేనే మొత్తం లిరిక్స్ మొత్తం రాసుకొని దానికి ట్యూన్ చేసుకొని దానికి నేను మా సరే డైరెక్షన్ స్క్రిప్ట్ చూసుకొని అంతా ఇక మేమే కర్త కర్మ క్రియ యాక్టింగ్ మేమే అన్నీ చూసుకొని. కులాల మీద పాటలే కాదు, కులాల మీద సినిమాలు వచ్చినాయి అంటే చాలా మందికి తెలియదు అని చెప్తున్నాను. ఎందుకంటే చెన్నకేశవ రెడ్డి కానీ, సమరసింహారెడ్డి కానీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే దీన్ని చూడరు, ఎందుకంటే ఈ కింది కులాలు ఏమైతే తీసాయో వాళ్ళకే ఆ కులం గుర్తొస్తుంది. పైన కులాలు ఎదిగిన కులాలనే ఆదర్శం మనకి. ఎందుకంటే వాళ్ళు ఇలా పుల్లారెడ్డి స్వీట్స్ అని చెప్పి పెట్టిరు, సదాశివరెడ్డి స్వీట్స్ పెట్టిరు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రెడ్డి హోటల్ పెట్టిరు, ఇన్ని పెట్టినా కూడా ఇవాళ ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. సో ప్రతి అంటే ఎవరైతే ఎదుగుతారో అంటే గ్రోత్ ఎట్లుంటది, మనం ఒక ఆదర్శాన్ని ఇవాళ ఎవరైతే సక్సెస్ అయ్యారో ఇవాళ సింగర్స్ అంటే ఎవరు బాగున్నాయి అని చూస్తారు. తర్వాత ఒక బ్యూరోక్రాట్స్ చూస్తే ఎవరు మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, ఒక రాజకీయం. సో దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే మనం పుట్టిన కులం మనము ఏమంటారు, మనము చెప్పుకోకపోయినా మన నుంచి వెతుక్కుంటుంటుంది సమాజం. సో అది కామన్. దాన్ని ఒక ఎందుకంటే యాదవ్ విజన్ ఛానల్ మనది, ఎందుకంటే యాదవులు బాగా సోషల్ మీడియాలో కూడా బాగా వెనుకబడుతున్నారు అని చెప్పేసి, సో ముఖ్యంగా యాదవ్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఇంటర్వ్యూ చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. మిగతా కులాలని మనం ఏదో తక్కువ చేయడం కాదు, వీళ్ళు వాస్తవంగా కూడా జనాభాలో ఎక్కువ ఉన్నారు, దాదాపు బీసీలలో 30 లక్షల పైన ఉన్నారు. అది మనం చెప్పడం కాదు, సమగ్ర కుటుంబ సర్వే చెప్పింది. సో దాంట్లో భాగంగానే అందరినీ కొంచెం తెర మీదకి తీసుకురావాలి. కొంతమంది మీలాంటి వాళ్ళు ప్రపంచానికి పరిచయం, చాలా మంది పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఎవరు కూడా కొంత బాగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకురావాలని. అయితే యాదవ్ విజన్ కాబట్టి కొంచెం యాదవ్ సాంగ్ ని కొంచెం పెద్దగా వాడితే పొద్దు పొడిసి అమ్మటేలాయ బిడ్డ జువాల మందెదురు చూడబట్టే సిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచా కావాలుండబట్టే మారాము జయ్యకురా కొడక మందాడున్నదిరా బిడ్డ గారాముగా సకురా కొడక గడప దాటి నువ్వు రాకే బిడ్డ పొద్దు పడిసి అమ్మటేలాయ బిడ్డ జువాల మందెదురు చూడబట్టే సిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముల్ల కంచా కావాలుండబట్టే
ఊరు ఏరు సెట్టు పుట్ట దాటి బిడ్డ మంద కాడికే పోవాలే తీరుతోటి కొండ కోనలెక్కి ఎండ వానల సెట్టుల నక్కాలే అర్జునుడే మాపై ఆగ్రహించితే పిడుగుబాటుకే ఆహుతి మేమే పోయేటి దారి ముళ్ళ దారి కొడక నడిచేటి దారి రాళ్ళ దారి బిడ్డ కష్టాలు నీకొద్దు కొడక కన్న తల్లిని చెబుతున్న బిడ్డ చంటి బిడ్డవు నువ్వు కొడక కంట తడి నీ కొద్దే బిడ్డ పొద్దు ఒడిసి అమ్మటేలాయ బిడ్డ జూవాల మందెదురు చూడబట్టే శిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముళ్ళ కంచ కావాలుండబట్టే బుడమి తల్లి మీద అడుగులేసే బిడ్డ అడుగులన్నీ చూసి నడువు కొడక దారులన్నీ నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఏ దారి ఏ పాని తెచ్చును కొడక ఒంటి కంటితో కునికే తీసి మరుకంటితో మంద కావాలుండే నల్ల గొర్రె నడక మారింది కొడక ఎర్ర గొర్రె ఏడబోయింది బిడ్డ మంద మీద దాడి తోడేలుదే కొడక గొర్రె పానం బిడ్డ జెర్రలవాయే చేతికొచ్చిన బిడ్డ చేజారినట్టు బువ్వ నీరు మాని బిత్తరబోతివి పొద్దు పొడిసి అమ్మటేలాయ బిడ్డ జూవాల మందెదురు చూడబట్టే శిలకల్ల మందదోలొస్తివి కొడక ముళ్ళ కంచ కావాలుండబట్టే పుట్టిన పుట్టుక రాజులదే మనది పుట్టేడు దుఃఖాలు కాటికే వరకు పండగ పబ్బము మనకేదుండదు పరుగుల తిండి పానముగావరు దూపగోని మంది సెలగకపోతే దారి మల్లమంటూ దూరం ఎదరమే అయ్యవో దోరా దయజు పయ్యా సేను మేపాలేదు శనకదున్నలేదు వన్నెము పుణ్యము ఎరగని వాళ్ళము దూపగోని గొర్లు అల్లాడుతొస్తివి అయ్యయ్య ఓ దేవ ఓ మల్లన్న మాకెందుకిస్తివి రాత ఎవ్వరేమన్నా యాదిల పెట్టక మూగ జీవాల కోసం మేమే మూగబోవాలా పొద్దు పొడిసి అమ్మటేలాయ బిడ్డ జూవాల మందెదురు చూడబట్టే శిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముళ్ళ కంచ కావాలుండబట్టే మా అమ్మయ్యలెన్నో కష్టాలు వాడే కష్టాలు దలిచితే కన్నీళ్ళు ఆగవు అడుగు అడుగు గడియ గండామే కొడక గుండెల్ల బాధలు మన బతుకులేనురా కుల వృత్తి మరవకు భవిష్యత్తు మరుగుకు ఎల్లవేళలా బుద్ధిగా బతుకురా ఆటుపోట్లిన్నైనా యాదవ రాజులు నీతి ధర్మంతో ఒడ్డు చేరేనని శ్రీకృష్ణుడే చెప్పే సక్కాని చదువుతో గొప్పోళ్ళు కావాలే బాధలు కష్టాలు దూరమే అవ్వాలే పొద్దు పొడిసి అమ్మటేలాయ బిడ్డ జూవాల మందెదురు చూడబట్టే శిలకల్ల మందదోలొస్తే మీ కొడక ముళ్ళ కంచ కావాలుండబట్టే జీవితం అంటే పోరాటమే అది ఎప్పటికీ ఎలుపెరగా నారాటమే అక్షర జ్ఞానంలో అంబేద్కర్ అవ్వాలే చదువులల్లా నువ్వు సారస్వత అవ్వాలే యుద్ధ విద్యలల్ల లక్ష్మీబాయి అవ్వాలే సామాన్య పౌరుల సర్వయి అవ్వాలే వీరుడు ధీరుడు మారాట యోధుడు ఛత్రపతి వీరత్వమే ఉండాలి అన్ని రంగాలలో ఆశయము ఉండాలి నేర్చుకున్న విద్యనందరికీ నేర్పాలి మంచి పేరుతో ముందుకు సాగాలి కన్న వారికి పేరు గొప్పగా దేవాలే సూపర్ సూపర్ థ్యాంక్ యూ. చాలా మీనింగ్ ఉంది. అంటే ముఖ్యంగా యాదవ జాతర తీసుకుంటే ఏమైందంటే పండుగ వస్తే వాళ్ళ గొర్రెలు మళ్ళీ ఇబ్బంది పడతాయి అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఏదో తినేసి చుట్టాలను అట్లా పలకరించేసి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి. ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆడ మళ్ళీ ఈ బర్రెలు నీళ్లు దాపెట్టు లేరని ఎవరికైనా అప్పుడు ఫోన్లు లేవు, కొంచెం ఇట్లా తాప అని చెప్తే కొందరు ఆపుతురు తాపపోయినా మళ్ళీ బండేసుకొని పోవాల్సిన పరిస్థితి ఇప్పటికి ఉన్నది. అయితే గొర్రెల్లో కూడా మీరు గొర్రెల కుల వృత్తులను మార్చుతుంది. వాస్తవం ఏంటంటే ఇప్పుడు అంతా ఇంటెన్సివ్ మెథడ్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే మొత్తం ఇట్లా గొర్రెల ఫామ్స్ వచ్చేసి చేసుకుంటారు, జాల అన్ని కులాలు చేస్తున్నాయి ఇప్పుడు. అయితే వీళ్ళు మర్చిపోతారు ఇది గొర్రెలను కాస్తే పిల్లని ఏరేమో అని చెప్పి కొంచెం ఏమో తక్కువ చూస్తారేమో అని చెప్పి. అంటే వీళ్ళకి ఏంటంటే పుట్టుకతోటి కొంత నేపథ్యం ఉంది, వీళ్ళకి సూదులు ఇయడం వచ్చు, డాక్టర్ లెక్క ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసి ఇంకా బాగుంటుంది. అది చాలా మంచి మెసేజ్. తర్వాత మనకు జనరల్ ఏంటంటే పాటలు పాడుతూ ఉంటే మనకు కొంతమంది వాయిస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. అట్లా నీకు నచ్చిన సింగర్ ఎవరు? ఈ ఫోక్ అయితే మాటల తిరుపతి అన్న సాంగ్స్ బాగా ఇష్టం అన్న. ఏం సాంగ్ ఇష్టం? నాకు మదర్ సాంగ్. ఒక్కసారి. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా, అమ్మా 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 అమ్మా. మన
ఛానల్లో ఇప్పుడు టోటల్ మీరు సాంగ్స్ రికార్డ్ చేస్తారు, టోటల్ ఎన్ని సాంగ్స్ రికార్డ్ చేస్తారు? నియర్లీ 15 సాంగ్స్ ఉంటాయని. అందులో ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి కూడా ఒక పాట రంకుల సుంకరుడు అని ఉంటుంది. జస్ట్ ఆ టైటిల్ నేమ్ వేరియేషన్ ఉన్నా కానీ అందులో మీనింగ్ లాస్ట్కి మనకి ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది. సో లాస్ట్కి వచ్చేసరికి మెసేజ్ ఉంటుంది దాంట్లో. అది ఎట్లా ఉంటుందంటే, అర్ధరాత్రి నిద్రలేసి ఆడికి పోతున్నవురో ఏడబంతున్నవురా, ఆగమాగమై 6 గంటలకు లేచొస్తున్నావు గదరో రంకుల సుంకరుడా, కడుపుల ఒక్కటే గుడగుడ అవుతున్నదే గడబిడ, పొద్దున తాగిన లాడాయిలా నిన్ను లేపలేదందుకే నిదరలా, సాకులకేమి తక్కువ లేదు సన్నాసి మొకపోడా, చక్కగా ఉంటే సర్దుకుపోతాను రేలు ఇంటి కాడ, సాకులకేమి తక్కువ లేదు సన్నాసి మొకపోడా, చక్కగా ఉంటే సర్దుకుపోతాను రేలు ఇంటి కాడ, అర్ధరాత్రి నిద్రలేసి ఆడికి పోతున్నవురో ఏడబంతున్నవురా, ఆగమాగమై 6 గంటలకు లేచొస్తున్నావు గదరో రంకుల సుంకరుడా, పొద్దుగాల లేసి పైన అవుతున్నావు ఏ ఊరు పోతున్నవురో ఎక్కడ పోతున్నవురా, తాళపొంట తిరిగి తాటి కళ్ళు దాగి దాగుడు మూతలు ఏందిరో దంచి నన్ను కొడతావేందిరా, మన్నమయ్య వస్తే కళ్ళు తెచ్చినగా గౌడన్నకు డబ్బులు ఇవ్వాలిగా, ఇంటికి పోయిన దొరకలేదే తాళపొంట పోయి తిరిగి ఇచ్చేస్తానే. పాటలు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, బయట కూడా ఫోక్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినాయి. చాలా మంది ఫోక్ సింగర్స్ కూడా సినిమాలకు కూడా ఎంటర్ అవుతారు. ఈవెన్ ఫోక్ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ కూడా సినిమాలు చేసారు. అట్లా మనకి ఏమన్నా సినిమా నుంచి ఏం రాలేను మనకి అవకాశం ఏం లేదు. ఇంకా ఇప్పుడు వరకు వేరే ఛానల్స్లలో వాడుతున్నాం అంతే. లేటెస్ట్ గా ఈ పాట వాడినంటే రీసెంట్ ఏం పాట వాడారు? ఇప్పుడు మన ఒకటి బారిఫాక్స్ లో వాడిన ఒకటి, చూడ సక్కనైనా ఓ ముద్దు మామో పడుసు పిల్లను నేను పనికొస్తి మామ, ఒంగే ఎడితే గుల్ల బట్టేనే మామో పత్తి గుల్లలు పట్టిపోయేనే మామ, నాది అబ్బా నాది అరే నాది నకిలిసు పోయింది మామ, నీకైనా దొరుకుంటే తెచ్చియు మామ, నాది నకిలిసు పోయింది మామ, నీకైనా దొరుకుంటే తెచ్చియు మామ, రంగు రంగుల సిలక రమణి ముద్దుల మొలక, రంగు రంగుల సిలక రమణి ముద్దుల మొలక, పత్తి ఏరిన కాడ సరసం ఎందుకు పిల్ల నాకు అబ్బా నాకు అరే నాకు నకిలిసు దొరకలే పిల్లో, మనసిస్తే నకిలీసు చేయిస్తా పిల్లో, నాకు నకిలీసు దొరకలే పిల్లో, మనసిస్తే నకిలీసు చేయిస్తా పిల్లో. అంటే అదే దోలాడి అట్లా ఉంటది. ఇంకా కూడా ఉంటది, బాగుంటది. అంటే ఎట్లా అంటే భారీ ఫోక్స్ లో వచ్చింది, భారీ ఫోక్స్ లో వచ్చింది. అంటే నచ్చిన మెలోడీ సాంగ్, వానొచ్చే వరదొచ్చే వరదల్లో వనకొచ్చే, వానొచ్చే వరదొచ్చే వరదల్లో వనకొచ్చే, మనసైన సొగసైన పిల్ల మనసు పారేసుకుంటితో వల్ల, కరసైన మంచిదే పిల్ల కొంచెం యాదించుకోనను మళ్ళా, చినుకమ్మ చిందేసి ఒళ్ళంతా పులకించే, చిందేసి ఒళ్ళంతా పులకించే, చినుకమ్మ చిందేసి ఒళ్ళంతా పులకించే, మనసైన తుంటరి వాడా కంటి చూపుతా కట్టుకుంటావా, వరసైన ఒంటరి వాడా నన్ను కళ్ళల్లో పెట్టుకుంటావా. నెక్స్ట్ ఏం సాంగ్ చేయబోతున్నారు? ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి, అది ఇంకా చూడాలి. ఇంకా ఇప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. మంజుదుర్గ ఛానల్లో అంటే బాగా వ్యూస్ వచ్చిన సాంగ్ ఏంటి? మంజుదుర్గ గణంలో జ్వాల మంది ఎక్కువ ఉన్నాయి. తర్వాతకి కొత్తగా పెళ్ళి ఇంకటి మంజుల బతుకమ్మ డీజే సాంగ్ ఉంది. ప్రేక్షకుల కోసం ఫోక్ సాంగ్. సీరగటిన చూడవా నా సింగులన్న చూడవా, సీరగటిన చూడవా నా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిల్లగా కొమురయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిల్లగా కొమురయ్యా, కమలు పట్టిన చూడవా నా సెవులనన్న చూడవా, కమలు పెట్టిన చూడవా నా సెవులనన్న చూడవా, కమ్మలన్న చూడకుండా నన్నన్న చూడవో ఏం పిల్లగా కొమురయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిల్లగా కొమురయ్యా. అవునవును. చాలా మంది యాదవులు కూడా అమ్మాయిలు కానీ కొంతమంది బయటికి వస్తలేరు, అంటే మోమాటంతో ఏదో ఒక భయంతో అట్లా. సో ఒక ఆడపిల్లగా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే, అన్న మనము ఒక తప్పు చేయని దానికి ఎవరికి ఏం భయపడొద్దు. సో మనము అంటూ కొంచెం మనం చేసే మంచి పని అయినప్పుడు మనకు అందరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మన పిల్లల్ని కొంచెం భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శకంగా చూపించి, సో మనోళ్ళు కూడా అంటే యాదవ్స్ కూడా అన్ని రంగాలలో ముందున్నారు. ఒక గొర్రెలకే పరిమితం కాకుండా డబ్బులున్నా కూడా ఎక్కువ ఏందన్నా అంటే మనోళ్ళు కొంచెం పొలిటికల్గా కానీ కొంచెం విద్యా వైద్యంలా కూడా బయటికి రాలేరు. సో అందరూ ప్రతి ఒక్కరు మన పిల్లల్ని కానీ మనం కానీ కొంచెం ముందస్తుగా వెళ్ళి కొంచెం
అన్ని రంగాలలో ముందుండి చేయాలి. సో మనోళ్ళకి మెయిన్ అంటే యాదవ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాలన్నా. ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ఒకరు అంటే వెనక్కి లాగకుండా మన వంతు ప్రయత్నంగా, సో మన వంతు ప్రయత్నంగా వేసి ఒక చేయి వేసి ముందుకు నడిపిస్తుంటే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఎవరు అనుకున్న పాత్రలలో వారు విజయం సాధిస్తారు. ముఖ్యంగా సాంగ్ తీయాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు ఇప్పుడైతే బాగా మినిమం 1 లక్ష రూపాయలు ఈజీగా అవుతాయి. సో అంత మళ్ళీ రిటర్న్ రావాలంటే అది వచ్చేది తెలియదు, పోతే పోవచ్చు, వస్తే రావచ్చు. మన సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అట్లా ఎవరైనా సపోర్ట్ చేసి ఖచ్చితంగా అన్న చేసిరు. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే మాకు ఏం తెలియకుండా పెట్టినాం కదా ఛానల్. ఒక 2 సాంగ్స్ కాగానే మనకి అసలు అది మానిటైజేషన్ అయిందా అవన్నీ ఏం తెలియదు. బట్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకు ధనంజయ యాదవ్ అన్నని ఆర్ఎస్ పల్లె సరిగమలన్న పరిచయం అయ్యిండు. సో ఆ ఛానల్ కొంచెం స్టాండ్ అయిందంటే ఆ అన్న చేసిన హెల్ప్ మర్చిపోలేం. నెక్స్ట్ ఇంకా తర్వాతకి మనకి జ్వాలమంద కూడా అన్ననే డిఓపిగా చేసిండు. డైరెక్షన్ కూడా నాకు తెలియని కూడా కొన్ని అట్లా చెల్లె ఇట్లా పెడితే బాగుంటుంది అని కూడా చెప్పిండు. సో అన్న సక్సెస్ అయింది మంచిగా సాంగ్. సో ఇప్పుడు ఆ జ్వాలమంద మనకి సక్సెస్ కావాలంటే మెయిన్ నాకు పెద్ద వేదికని అందించింది ఎవరని అంటే మేకల యాదన్న యాదవ్ నల్గొండలో. నేను ఫస్ట్ సాంగ్తో వెళ్ళాను, ఇట్లా తీసినాము అని అంటే రండిరా ఫోన్లో మాట్లాడితే ఫోన్లో కదరా ఒకసారి కలవండిరా నేను చూసానంటే ఆ సాంగ్ వినిపించగానే అన్న ఎమ్మటే స్పాన్సర్ చేసింది నాకు. స్పాన్సర్ చేసి అప్పుడు సదరు ఫస్ట్ నల్గొండలో నిర్వహిస్తున్నారు ఎన్జీ కాలేజ్లో పెద్ద ప్రోగ్రామ్ అన్నది. ఆ ప్రోగ్రాంలో పోస్టర్ లాంచింగ్ చేయించిండు. అందరికి తెలిసిపోయింది, మంచి వ్యూస్ ఇచ్చింది ఆ సాంగ్. అట్లనే మనకి లింగయ్య సార్ అని నల్గొండలో ఉంటారు మంచి, ఆ సార్ కూడా సరే ఒక యాదవ్ బిడ్డ నువ్వు ముందుకు రావాలమ్మా నీకు టాలెంట్ ఉంది కదా అనేసి నాకు ఒక 5 సాంగ్స్ వరకు కూడా స్పాన్సర్ చేస్తా, కొంతవరకు ఎంతో కొంత నా వంతు చేసాను చేసిండు. అట్లనే ఈ గురుకులం సాంగ్ కూడా తీసినాం. గురుకులం సాంగ్ కూడా యాదన్న మేకలాదనని అలా పాపని తీసుకొచ్చి 2 days షూటింగ్ తీసుకొచ్చి చేసి మళ్ళా నల్గొండలోనే యాదవ్ సంఘంలో తీయించినాం. పోస్టర్ లాంచింగ్ చేసేటప్పుడు అన్న నాకు హెల్ప్ చేసిండు ఫైనాన్షియల్గా, దాంతో పాటుగా ఇంకా ఇతరులతో కూడా ఇప్పించిండు. అక్కడ మధు శ్రీనివాస్ అని, నెక్స్ట్ ఉద్యోగుల సంఘం నుంచి పరమేశ్ యాదవ్ అని, నెక్స్ట్ వంశీ యాదవ్ అని, ఇట్లా బెల్లి నాగరాజు వాళ్ళతోని సరే కొంతవరకు నాకు మొత్తం కాకుండా చాలా అన్న హెల్ప్. ఇప్పటికీ నాకు యాదన్న సపోర్ట్ కానీ మ్యాక్సిమం ఉంటుంది. మంచిగా చేశాడు అన్న, ముందుకు వెళ్ళాలిరా అన్నట్టుగా తన వంతు ప్రయత్నం చేస్తాడు. మన యాదవ్ విజన్ కూడా అన్న యాదవ్స్ని ముందుకు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నేను కూడా ఇంటర్వ్యూస్ చూస్తున్నా, చాలామందిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ యాదవ్ విజన్ కూడా ముందుకెళ్ళి మంచి సబ్స్క్రైబర్స్ సాధించుకొని మన ఈ ఛానల్ ద్వారా కొంతవరకు అయినా చైతన్యం రావాలి యాదవ్స్లని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మంజుదుర్గ గారు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా పాటల్ని ఆదరించి మమ్మల్ని కూడా ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా మంజుదుర్గ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒక విధంగా ఒక సైడు జానపదాన్ని పరిచయం చేస్తూ ఇంకో సైడు మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ మాత్రమే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే గురుకులం సాంగ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఒకసారి అవసరమైతే మళ్ళీ చూడండి. సో వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఇలాంటి మరెంతో మంది కళాకారులని కావచ్చు, కళాకారులను కావచ్చు, అనేక మందిని కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరింత మందిని మీకు పరిచయం చేస్తాం. ధన్యవాదాలు. Bye.